ఇప్పుడు అష్టాచమ్మ టైంలో మీకు నాని ఇంత స్టార్ అవుతారని అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నానండి. యాక్చువల్లీ నానికి నేను మెసేజ్ కూడా పెట్టా. ఇప్పుడు జాతకాలు నాకు తెలియపోయినా తన్ని పనిచేసిన సగంలోనే 30 అయిన తర్వాత సినిమా నేను నానికి శ్రీనివాస్ అవసరాలకి చెప్పాను. మీరు నానికి ముఖ్యంగా చెప్పాను, నువ్వు స్టార్ మెటీరియల్వి, నువ్వు స్టార్ అయ్యే టాలెంట్ నీలో ఉంది, నువ్వు ఎలాంటి చాయిస్లు, నువ్వు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటావు, నీ కెరీర్ నువ్వు ఎలా షేపప్ చేసుకుంటావు అనేది అఫ్ కోర్స్ పెద్ద ఫ్యాక్టర్. బట్ రా మెటీరియల్, ఒరిజినల్ స్టార్ మెటీరియల్ అయితే నీకు ఉంది. యు ఆర్ స్టార్ మెటీరియల్ నేను చెప్పాను. ఇప్పుడు నేనే కాదు, నా నిర్మాత రామ్మోహన్, అష్టాచమ్మ నిర్మాత కూడా చెప్పాడు. సో వీ బిలీవ్డ్ దట్ నాని హ్యాస్, అంటే మనకు తెలుస్తుంది కదా ఒకప్పుడు ఇతనిలో ఏదో స్పార్క్, ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం, అదేదో ఉంది అని, అది నిజమైంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు తర్వాత జెంటిల్మెన్ చేశారు, మళ్ళీ మీ నానితో ఎప్పుడు మీరు చేయబోతున్నారు? నానితో మన వి కూడా చేసామండి. అయితే అది వి డబుల్ హీరో ఫిల్మ్. అది మళ్ళీ ఏం లేదండి, నేను ఎలా నాని కరోనా టైంలో వచ్చింది కదండి, అది ఒక పెద్ద డ్రాబ్యాక్. డైరెక్ట్ ఓటీటీ, అది డైరెక్ట్ ఓటీటీ. నిర్మాతకి డబ్బులు వచ్చినా అది అలా వెళ్ళిపోయింది కొట్టుకుంటా. అఫ్ కోర్స్ తర్వాత వాళ్ళ అమెజాన్ వాళ్ళు చాలా హ్యాపీ లేండి ఆ సినిమాతో, ఎందుకంటే అది ఫస్ట్ కోవిడ్ రిలీజు విపరీతంగా చూశారు అందరూ. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే, నాని నాకు రాడే కదా, నాకంటే ఇష్టం కదా అని చెప్పి నేను గబుకుని ఏ కథ పడితే ఆ కథ తనతో చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. సో ఏదైనా ఒక స్పెషల్ స్టోరీ నాని అయితేనే బాగుంటాడని నాకు అనిపించాలి, తనకి ఇమీడియట్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాని అష్టాచమ్మ నాని కాదు, నానికి ఒక ఇమేజ్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం నానికున్న అడ్వాంటేజ్ అంటే ఎలాంటి పాత్ర అయినా రిస్క్ తీసుకుని చేస్తాడు. అలాంటప్పుడు నానికి నేను ఏదైనా కొత్త రకమైన పాత్రతో వెళ్ళాలి. ఈసారి వేరేగా ఏమన్నా నాకు నిజంగా అనిపిస్తే స్ట్రాంగ్గా ఖచ్చితంగా నేను నానితో ఎప్పుడు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, తనకి ఉంటుంది. బట్ వీ వాంట్ డూ ఇట్ వెన్ ఇట్స్ రియలీ స్పెషల్. ఇప్పుడు మీలో సినిమా ఆలోచన మీ నాన్నగారికి ఎప్పుడు చెప్పారు మీరు? దాదాపు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడే చెప్పానండి. నేను అంటే డైరెక్టర్ అవుతాను, అవునా కాదా నాకు తెలీదు. సినిమా రంగం మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒకటి పర్స్యూ చేద్దాం అనుకుంటాను. మా నాన్నగారు ఏమన్నారా, మా నాన్నగారికి కొంచెం సినిమా రంగంతో పరిచయం ఉంది, పాటలు రాశారు జంజాల గారికి, బాపు గారికి కూడా. అయితే మా నాన్నగారు ఇమ్మళ్ళైపోయారు. మా నాన్నగారు రచయిత, ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం ఉండేది. సో హీ వాజ్ నాట్ వెరీ కీన్. అరే ఇలా ఉంటుంది, కొంచెం కష్టాలు ఉంటాయి, రిస్కీ ఫీల్డ్, ఒక పని చేయను, నువ్వు ముందర చదువుకుని ఒక డిగ్రీ సంపాదించేసుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి చేసుకుని నీకు నచ్చిన ఫీల్డ్లో పక్కన పెట్టుకో, తర్వాత నువ్వు వెళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా దెబ్బతింటే నీకు వెనకాల మధ్యతరగతి వాడివి, నువ్వు వెనకాల ఒక బ్యాకప్ ఉంటుంది చెప్తే. నేను అందులో ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫిల్మ్ స్కూల్కి చదువుకుంటే బాగుంటుంది అంటే కెనడా వెళ్ళి అక్కడ నేను ఫిల్మ్ స్కూల్లో ఎంఎఫ్ఏ చేశాను. చేసి వెనక్కి వచ్చి నేను ఫస్ట్ సినిమా తీసాను, గ్రహణం అనమాట. కాబట్టి అది ఒక్కటే మా నాన్నగారు చెప్పారు, డిస్కరేజ్ చేయడం ఎప్పుడు లేదు. మంచి చలం కథ కదండి. అవును, గ్రహణం దోషగుణం అనే కథ. అవును. సో మా నాన్నగారు ఏమన్నారంటే, ఇంట్లో ఎప్పుడు ఆ విధమైన డిస్కరేజ్మెంట్, చాలా గొప్ప రంగం అది, గొప్ప కళ. మా ఇంట్లో సినిమా రంగం అంటే చాలా ఇష్టం ఉండేది, పాటలన్నా సినిమా నటులన్నా అసలు ఆ మీడియం అంటే చాలా ఇష్టం ఉండేది అందరికీ. మా అమ్మగారి సైడ్ మా మామయ్యలందరికీ, మా పిన్నికి, మా సూర్య సత్యవాణి గారికి కానీ మాకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, హిందీ పాటలు అవి.